నమస్కారం, రాకీ న్యూస్కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నరసరావుపేటలో ఘనంగా ఈస్టర్ పండుగ వేడుకలు. ఒకనాడు ఫ్యాక్షన్తో అల్లాడిన గ్రామం ఈనాటికి నీళ్లు లేక వెలవెల. ప్రభుత్వం స్పందించాలన్న గ్రామస్తులు. భారత మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ 119వ జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి జాయింట్ కలెక్టర్ సంజనా సిన్హా నివాళులర్పించారు. అనంతరం ర్యాలీలో పాల్గొని కలెక్టరేట్లో ఘనంగా నివాళులర్పించారు. అధికారులకు, ప్రజాప్రతినిధులకు, దళిత నాయకులకు మరొకసారి నా పేరు మేకల దాసు. గారి జయంతి సందర్భంగా వారికి నివాళులు అర్పించడానికి ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. అలానే అందరికి కూడా ఈస్టర్ శుభాకాంక్షలు. ఫస్ట్ టైం నాకు బాబూజీ గారితో పరిచయం చదువుకుంటున్నప్పుడు పాఠశాలలో ఒక ఇండియన్ పొలిటికల్ హిస్టరీలో ఒక చాప్టర్గా పరిచయం అయ్యారు. ఇప్పుడు నేను అడ్మినిస్ట్రేషన్లో ఉంటూ గవర్నమెంట్ సర్వీస్లో ఉంటూ ఆయన ఇచ్చిన 3 సందేశాలని నేను నా పనిలో వారి గైడెన్స్తో వెళ్తున్నాను అని భావిస్తున్నాను. ఆ 3 ఏంటంటే, మొదటిది కరేజ్, ధైర్యం. రెండోది కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ, అంటే రాజ్యాంగ నైతికత. మూడోది కమిట్మెంట్ టు సోషల్ జస్టిస్, అంటే సామాజిక న్యాయం పట్ల అలుపెరుగని నిబద్ధత. ఈ 3 క్వాలిటీస్ కూడా ఆయనవి తీసుకుని సర్వీస్లోకి వచ్చినప్పటి నుంచి కూడా గైడెన్స్గా తీసుకుంటున్నాను. ఈరోజు ఇక్కడ నించుని మాట్లాడి ఆయన జయంతిని జరుపుకోవడం నాకు నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ మెంబర్గా ఎన్నిక కావడం జరిగింది. జనవరి 21, 2026 నేను ఛార్జీ తీసుకున్నాను. అప్పటి నుంచి దళిత హక్కుల కోసం, సమాజంలో దళిత వర్గాల కోసం, దళిత హక్కులను కాపాడేదానికి కమిషన్ ఎప్పుడూ ఉంటుందని తెలియపరుస్తూ, ఈ జిల్లా వాసిగా ఈ జిల్లాలో పుట్టి బాబు జగజ్జీవన్ రావు గారి జయంతి వేడుకల్లో నిజంగా నేను పాల్గొనడం, ఇట్లా మాట్లాడటం నాకైతే నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నా. ఎందుకంటే దళిత వర్గాల్లో పుట్టి అణగారిన వర్గాల్లో వివక్షతకి, అంటరానితనానికి, విద్యకి, సామాజికంగా ఆర్థికంగా దూరంగా ఉన్నబడినటువంటి సమాజంలో నుంచి ఈరోజు నేను ఈ వేదిక సాక్షిగా మీ అందరి ముందు మాట్లాడుతున్నానంటే మహానుభావుల స్ఫూర్తే. అలాంటి మహానీయులు, స్వాతంత్ర సమరయోధులు గాంధీ గారేంది, అంబేద్కర్ ఏంది, ఇలాంటి జగ్జీవన్ గారేంది, ఇలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి నాకు ఒక గొప్ప అవకాశం. ఆ రోజు మాకు ఉపాధ్యాయులు నేర్పిన ఒక ధైర్యము, వాళ్ళ సాహసం గురించి మాకు ఉపన్యాసం ఇచ్చారు కాబట్టి ఈరోజు నాకు ఇంత ధైర్యము, ఇంత సాహసం రాగలిగింది. ముందు ఈ మహిళ పిల్లలకు కూడా కొన్ని ఉపాధ్యాయులు బోధించే ఈ పెద్దల విషయాలు కూడా బోధించాల్సిన విషయం చాలా ఉంది. చిన్నపిల్లలకు తెలుస్తో తెలియదు. అలనాటి మహానీయులు ఈరోజు మనందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానీయులు. మనం కూడా రానున్న రోజుల్లో అలాగే ఉండాలని మనకు ఒక పిల్లలకు నేర్పుకుంటే వాళ్ళకు ధైర్యము, సాహసము, చదువులు అన్నిట్లో కూడా ముందంజలో ఉంటారు. విద్యార్థులకు ప్రత్యేక శుభాకాంక్షలు. క్రైస్తవ సోదరులందరూ కూడా ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు. పిల్లలు, మిమ్మల్ని 3 ప్రశ్నలు అడుగుతాను. బాపూజీ అని ఎవరినంటారు? మహాత్మా గాంధీని. చాచాజీ అని, బాబూజీ అని జగజ్జీవన్ రామ్ గారు అంటారు. బాపూజీ, చాచాజీ, బాబూజీ ఈ ముగ్గురు మన భారతదేశ స్వాతంత్ర పోరాటంలో చాలా ప్రముఖ పాత్ర వహించిన వ్యక్తులు. పెద్దలు అంటారు, ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు అంటారు. కానీ కొందరినే మనం ఎందుకు ఎప్పుడు స్మరిస్తున్నాం అంటే, వారు ఉన్నా లేకపోయినా వారి భావజాలం ఇప్పటికీ ఉంటుంది. మనుషులు శాస్త్రం కాదు, పదవులు శాస్త్రం కాదు, పార్టీలు శాస్త్రం కాదు, ప్రభుత్వాలు శాస్త్రం కాదు, కానీ ఆ వ్యక్తుల భావజాలం ఎప్పటికీ శాశ్వతంగా ఉంటుంది. నరసరావుపేటలో ఈస్టర్ పండుగను విశ్వాసులు ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. సమాధి ప్రాంగణంలో క్రైస్తవ సోదరులు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు.
యేసుక్రీస్తు పునరుత్థానాన్ని స్మరించుకుంటూ భక్తులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి కూడా పునరుద్ధాన శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ఈ పునరుద్ధాన పండుగ అనేది చాలా విశేషకరమైనది. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకై మన నిమిత్తమై ఆయన మన కొరకు మరణించి ఆయన పునరుద్ధానగా తిరిగి లేచి ఉన్నాడు. ఈ పునరుద్ధానములో ఆయన మిగిలించినటువంటి ఖాళీ సమాధి. ప్రతి క్రైస్తవ విశ్వాసులకు ఈ పునరుద్ధానం అనేది ఒక విరుసు లాంటిది. ఈ యొక్క పునరుద్ధానం అనేది ఒక పునాది లాంటిది. ఈ యొక్క ఈస్టర్ లేనిదే విశ్వాసము లేదు. ఈ యొక్క పునరుద్ధానము లేనిదే క్రైస్తవ యొక్క విశ్వాసము లేనివారుగా ఉన్నాం. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో మనం గమనించినట్లయితే ఏ యొక్క దేవతలు దేవుళ్ళు చేయనటువంటి గొప్ప కార్యము మన కొరకు ఆయన చేసి ఉన్నాడు. ఏమిటి అనగా ఖాళీ సమాధిని మిగిల్చి ఉన్నాడు. మరణమా నీ ములి ఎక్కడ, మరణమా నీ విజయము ఎక్కడ? ఎందుకంటే ఈ యొక్క దైనందిన జీవితంలో మానవాళ్ళందరూ కూడా ఏ సాతాను వాటి క్రియలను చూసి భయపడుతున్నారు, ఏ సాతాను యొక్క క్రియలను చూసి అధైర్యపడుతున్నారు. వాళ్ళందరినీ కూడా ధైర్యపరచుట కొరకై ఆయన కలువరి గిరిలో మన కొరకు జయాన్ని ఎగరవేసి ఉన్నాడు. అందుకే మనం పాడతాం, జయ జయ క్రీస్తు జయ క్రీస్తు, జయ జయ రాజా జయ రాజా అనే ఒక పాటను మనం పాడుకుంటాం. ఎందుకంటే ఆయన మన కొరకు పొందినటువంటి గొప్ప విజయము. ఈ యొక్క పునరుద్ధానం అనేది ప్రతి క్రైస్తవ విశ్వాసులకు ఎంతో ధైర్యం కలిగించేది. ఎంత కూడా మరి యొక్క ఈ క్రైస్తవ విశ్వాసులకు ఒక గొప్ప మరి యొక్క విరుసు లాంటిది ఈ యొక్క పునరుద్ధానం. కనుక ఇటు యొక్క పునరుద్ధానం ఈ దినాన మరి ప్రపంచ దేశాలు మరి అందరూ కూడా ఇది భక్తి శ్రద్ధలతో ఈ యొక్క పునరుద్ధాన మరి యొక్క వేడుకలను ఆచరిస్తున్నారు. అంతేకాదు ఒక పితరుల యొక్క ఈ సమాధుల తోటలో కూడా మరి అనేక మంది చనిపోయినటువంటి ఒక వారి యొక్క ఈ శ్రేయోభిలాషులను, వాళ్ళ యొక్క బంధుమిత్రులను, వాళ్ళ యొక్క పితరులను జ్ఞాపకం చేసుకుంటూ ఈ యొక్క దినాన మరి తెల్లవారుజామున 4 గంటల నుంచి భక్తి శ్రద్ధలతో వారి యొక్క పితరులని వాళ్ళందరూ కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఈ పునరుద్ధాన వేడుకలు జరుపుకుంటున్నారు. కనుక సెయింట్ పాల్స్ లూథరన్ చర్చ్ వెస్ట్ ప్యారిస్ రెవరెండ్ ఎన్ రతన్ రాజు, సెయింట్ పాల్స్ లూథరన్ వెస్ట్ ప్యారిస్ తరపున ఒకసారి మీకు శుభాకాంక్షలు వందనాలు తెలియజేస్తున్నా. నర్సరావుపేటలో ఉన్న మన సమాధుల తోటలో మరి సెయింట్ పాల్స్ లూథరన్ చర్చి వెస్ట్ ప్యారిష్ పాస్టర్ గారు రతన్ రాజు గారు ఈరోజు మరి పితరులను జ్ఞాపకం చేసుకున్నటువంటి కుటుంబ సభ్యులకి మరి భక్తి శ్రద్ధలతోటి ప్రార్థనలు నిర్వహించి ప్రతి ఒక్కరిని ఆదరాభిమానాలు పితరులకు కలగాలని చెప్పేసి ఈరోజు ప్రార్థనల ద్వారా తెలియజేశారు. ఊరు చుట్టూ చెరువులు, వాగులతో ఉండే ఆ ఊరు త్రాగడానికి గుక్కెడు నీళ్లు లేక అల్లాడుతుందంటే నమ్ముతారా? అవును, ఇది వాస్తవం. అలాంటి ఊరు రాష్ట్రానికి ఏ చివరో మారుమూల గ్రామం అయి ఉంటుందని అనుకుంటున్నారా? అయితే మీరు మళ్ళీ పొరబడ్డట్టే. ఎందుకంటే అది పల్నాడు జిల్లా కేంద్రానికి కేవలం 5 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నది. ఆ ఊరి పేరు కేతముక్కల అగ్రహారం. గతంలో ఈ గ్రామం ఫ్యాక్షన్ గ్రామంగా పోలీస్ రికార్డుల్లో చాలా కాలం ఉన్న విషయం అందరికీ తెలిసిందే. కాలక్రమేణా ఫ్యాక్షన్ అంతరించినప్పటికీ ఇక్కడ స్థానిక నాయకత్వం కొంత రాజకీయాలకు దూరంగా ఉండడంతో హైదరాబాదులో వ్యాపారాల కోసం సెటిల్ అయిన బ్యాచ్ కళ్ళు ఈ ఊరిపై పడ్డాయి. వీళ్ళు గ్రామంలో 2 వర్గాలకు నాయకులుగా చలామణి అవుతూ గ్రామంలో నాయకులుగా చెప్పుకొని పెత్తనం వెలగబట్టారు తప్ప గ్రామస్తుల తాగునీటి అవసరాల కోసం పట్టించుకోకపోవడంతో ప్రస్తుతం గ్రామంలో గుక్కెడు నీళ్లు కూడా దొరకని పరిస్థితి. కేతముక్కల అగ్రహారం పంపులు కత్తి బాగు చేయండి అండి. నీళ్లు వేసవకాలంలో ఈ పంపులు అయితే నీళ్లు చెడిపోయినాయి. పంపులు గవర్నమెంట్ పంపులు అయితేనో అవి రావట్లేదు. అధికారులు పట్టించుకొని కత్తి బాగు చేయండి అండి. పంపులు మరీ ఆగమంగా ఉన్నాయి. గతంలో వేసిన పంచాయతీ బోర్లు అవసాన దశకు చేరుకొని గ్రామ అవసరాలు తీర్చలేని స్థితికి చేరుకోగా ప్రధానమంత్రి జల్ జీవన్ మిషన్ కింద చేపట్టిన వాటర్ స్కీమ్ ఎందుకు పనికి రాకుండా వెక్కిరిస్తోంది. ఏప్రిల్ 2 వరకు ఉన్న పంచాయతీ బాడీ కూడా ప్రస్తుతం రద్దు కావడంతో కొత్తగా వచ్చే ప్రత్యేక అధికారుల ద్వారా అయినా తమ కనీస అవసరమైన తాగునీరు అందించాలని గ్రామస్తులు నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవిందబాబుని, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని వేడుకుంటున్నారు.
మాది కేతమొక్కల అగ్రహారం అండి, ఎస్సీ కాలనీ. ఇక్కడ ట్యాపులు బిగించారు గవర్నమెంట్ ద్వారాగా, అవి పాడైపోయి అది నిర్లక్ష్యం చేశారు. అవి ఈ గవర్నమెంట్ పంపులు కూడా కొంచెం రిపేర్ చేయించండి, ఇబ్బంది పడుతున్నాం, బాగా ఇబ్బందిగా ఉంటుంది. నీళ్ళకి ఎండాకాలం వచ్చేలకే నీళ్లు తెచ్చుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. దాన్ని దయచేసి పట్టించుకోమని గవర్నమెంట్ వారిని, అధికారులని మనం చేస్తున్నాం. మాచర్ల టౌన్ సిఐ టి వెంకటరమణపై సస్పెన్షన్ వేటు పడింది. చౌడేశ్వరి హత్య కేసులో సిఐ ప్రమేయం ఉందంటూ ఆరోపణలు వచ్చాయి. మృతురాలి తండ్రి నుండి సిఐ భారీగా డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు నిర్ధారణ కావడంతో జిల్లా ఎస్పీ బి కృష్ణారావు సిఐని సస్పెండ్ చేశారు. ఎంఆర్పిఎస్ ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షుడు చింతిరాల మేరయ్య మాదిగ ఆధ్వర్యంలో బాబు జగజ్జీవన్ రావు 119వ జయంతి సందర్భంగా కాంస్య విగ్రహానికి ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. ఉమ్మడి గుంటూరు పల్నాడు జిల్లా నర్సాపేట పాత గవర్నమెంట్ హాస్పిటల్ ముందు బాబు జగజ్జీవన్ రావు గారి విగ్రహానికి ఈరోజు ఆయన 119వ జయంతిని ఎంఆర్పిఎస్ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగినది. దీని యొక్క ముఖ్య ఉద్దేశము, మనం ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అణగారిన వర్గాల ఆశాజ్యోతి, కేంద్ర న్యాయశాఖగా పనిచేసిన వ్యక్తి బాబు జగజ్జీవన్ రావు గారు. అలాంటి బాబు జగజ్జీవన్ రావు గారు ఎన్నో ఉన్నతమైన పదవులు పొంది ఆంధ్రుల అపరసింహలా కష్టపడ్డ వ్యక్తి బాబు జగజ్జీవన్ రావు గారు. అలాంటి జగజ్జీవన్ రావు గారి జయంతిని ఈరోజు ఎంఆర్పిఎస్ఎస్ ఆధ్వర్యంలో జరుపుకోవటం చాలా సంతోషకరమైన వార్త. శాసన మండలి మాజీ చైర్మన్ ఎంఏ షరీఫ్ని రాజ్యసభకు పంపాలని స్థానిక ముస్లిం సోదరులు కోరారు. ఆనాటి వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 3 రాజధానుల బిల్లును అడ్డుకొని ఎన్నో ప్రలోభాలకు, అవమానాలకు, దాడులకు గురిచేసినప్పటికీ వైసీపీ నాయకులకు లొంగకుండా, భయపడకుండా అమరావతిని శాశ్వత రాజధాని చేసే ప్రక్రియలో ప్రధాన పాత్ర పోషించిన మాజీ శాసన మండలి చైర్మన్ షరీఫ్ని పెద్దల సభకు పంపించి గౌరవించాలని నరసరావుపేటలో ముస్లిం సంఘాలు, ముస్లిం నాయకులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడుని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి లోకేష్ని కోరారు. అమరావతి రాజధాని కావడం 5 కోట్ల ప్రజలకి ఎంతో సంతోషంగా కలిగింది. మా ముస్లిం సోదరులందరూ సంతోషంగా ఈ ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నాము. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు మా ముస్లిం చేస్తున్న కృషి, అట్లాగనే మా ఎమ్మెల్సీ షరీఫ్ గారికి వారు ఎంతో కష్టపడి ఎమ్మెల్సీ స్థానంలో ఉండి ఆ రోజుల్లో వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి పెట్టిన అరాచకాలు అన్నిటికీ ఆయన తట్టుకొని నిలబడి ఈ రోజున రాజధాని రావడం చాలా సంతోషంగా ఉంది. మా ముస్లిం తరఫున అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మన రాజ్యసభకి మా ఎమ్మెల్యే షరీఫ్ గారిని అవకాశం కల్పించవలసిందిగా మేము కోరుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు మరి ఎంతో కృషి చేసి అమరావతి రాజధాని ఏర్పాటు చేసి మరి చట్టసభల్లో బిల్లు పాస్ చేసినందుకు మరి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ బాబు గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ అమరావతి అనేది మరి ఈ అమరావతి రాజధాని కోసం మరి ఎంతో కృషి చేసిన మన షరీఫ్ గారు ఆ రోజులు మరి శాసన మండలి చైర్మన్గా ఉన్నారు. అసెంబ్లీ ఆమోదమైంది, శాసన మండలి ఆమోదం అయితే మరి ఆ రోజు బిల్లు పాస్ అయ్యేది. దాన్ని ఎంత ప్రభావాలు పెట్టినా మరి ఎన్ని రకాలుగా మరి ఆర్థికంగా కూడా నీకు మంచి భవిష్యత్తు ఇస్తామని మరి ఆ రోజు జగన్ ప్రభుత్వం ఎంత చెప్పినా వాళ్ళు వినకుండా మరి మన తెలుగుదేశం పార్టీ, ముఖ్యంగా మన తెలుగుదేశం పార్టీకి మంచి గౌరవం, మంచి పొజిషన్ తీసుకొచ్చే నాయకుడు కాబట్టి 5 కోట్ల ఆంధ్రుల రాజధాని ఉందో అమరావతి, దాన్ని శాసనం ద్వారా చట్టసభల్లో దాన్ని శాసనం చేయడం జరిగింది. చాలా సంతోషం. గతంలో ఉన్న ప్రభుత్వం 3 రాజధానులని 3 ముక్కలాట ఆడింది. కానీ ఏదైనా నిజాయితీ, మంచి అనేది ఎప్పటికైనా విజయం సాధిస్తుందని చెడు మీద ఇది ఒక సంకేతం. మనం ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల ప్రజలు గర్వం ఉన్న రాజధాని చట్టం మనమందరం కానీ దీని వెనక ఎన్నో కష్టాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలుసు. కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి దేవస్థానానికి 25,101 రూపాయల విరాళాన్ని చిలకలూరుపేటకు చెందిన మోరపాకుల విజయసారథి ధర్మపత్ని శ్రీమతి జ్యోతిల కుమార్తె లిఖితా గౌడ్ ఇచ్చినట్లు ఆలయ పర్యవేక్షణాధికారి చల్లా శ్రీను ఆదివారం తెలిపారు. స్థానిక కుసుమ హరనాథ్ నిత్యాన్నదాన సేవా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో శ్రీ కుసుమ హరనాథ్ బాబా దేవాలయం ప్రాంగణంలో
గత 8 సంవత్సరాలుగా మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు కూడా మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు. మన నర్సరావుపేట పట్టణంలో శ్రీ కుసుమహర్నాథ్ బాబా దేవాలయంలో శ్రీ కుసుమహర్నాథ నిత్యాన్నదాన సేవా ట్రస్ట్ తరఫున గత 8 సంవత్సరాల నుంచి ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఈ దాతల సహకారంతో మరియు కమిటీ సభ్యుల సహకారంతో జరుగుతుంది. మరి ఈ కార్యక్రమం కుల మతాలకు అతీతంగా జరుగుతుంది. మరి అలాగనే దేవాలయంలో ప్రతిరోజు ఉదయం 7:30 పూజా కార్యక్రమం, అలానే సోమవారం నాడు సాయంత్రం 7:30 నుంచి 8:30 వరకు పూజా కార్యక్రమం ఉంటుంది. అనంతరం ప్రసాద వితరణ జరుగుతుంది. అలానే ఆదివారం పూట విష్ణు సహస్రనామం సాయంత్రం పూట 6 నుంచి 7:30 దాకా జరుగుతుంది. శ్రీ కుసుమహర్నాథ బాబా నిత్యాన్నదాన సేవా ట్రస్ట్ తరపున దేవాలయం వద్ద జరుగుతున్న మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఈరోజు జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమానికి అతిథులుగా కూరపాటి వెంకట అమర్ గారిని, అలాగే వారు గతంలో మన నరసరావుపేట పట్టణ ఆర్వే సంఘానికి ప్రధాన కార్యదర్శిగా చేశారు. అలాగే ఇంకొక అతిథిగా కూరపాటి లక్ష్మీ పూర్ణచంద్రరావు గారిని మనం పిలుచుకోవడం జరిగింది. వారు గుంటూరు జిల్లా వాసవి సేవా సంస్థ సమాఖ్య విద్యార్థి కమిటీ చైర్మన్గా ఉంటున్నారు. మరి వారి కార్యక్రమానికి పిలవగానే వచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కుసుమహర్నాథ బాబా అన్నదాన సేవా ట్రస్ట్కి మరి అధ్యక్షులుగా ఉన్న హరినాథ్ బాబు గారికి, మరి గోవర్ధన్ గారికి, మరి ఈరోజు మమ్మల్ని ముఖ్య అతిథులుగా పిలిచినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. నేను గుంటూరు జిల్లా వాసవి సేవా సమితి విద్యానిధి కమిటీ చైర్మన్గా ఉంటున్నాను. మరి మా బ్రదరు కూరపాటి అమర్లింగేశ్వరరావు, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర డైమండ్ సాల్ ప్రొపరేటర్. ఇప్పుడు వేసవి కాలంలో మరి 100 రోజుల పాటు మజ్జిగ పంపిణీ కోసం ప్రతి ఒక్కరి దగ్గర 1000 రూపాయలు, 500 రూపాయలు, 300 రూపాయలు వాళ్ళ స్తోమత తగ్గట్టుగా విరాళాలు సేకరించి మరి 100 రోజుల పాటు మజ్జిగ పోసి మరి వాళ్ళు ఈ సేవా కార్యక్రమం చేస్తున్నందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నరసరావుపేటలో ఘనంగా ఈస్టర్ పండుగ వేడుకలు. ఒకనాడు ఫ్యాక్షన్తో అల్లాడిన గ్రామం ఈనాటికి నీళ్లు లేక వెలవెల. ప్రభుత్వం స్పందించాలన్న గ్రామస్తులు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.